ఎన్టీఆర్ కథానాయకుడు సందర్భంగా బాలకృష్ణ అలాగే విద్యాబాలన్ నిమ్మకూరు అలాగే సినిమా యూనిట్ మొత్తం కూడా నిమ్మకూరులో సందడి చేశారు. ఎన్టీఆర్ అలాగే బసవతారకం విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇప్పుడు దాకా లైవ్ చూసాం. రైట్, ఇప్పుడు సర్వే సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ అసలు ఏ సంబంధం లేదు. మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ ఉన్నప్పుడు అక్కడ పోటీ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు పోనీ ఆ కాన్స్టిట్యుయెన్సీలో నివసిస్తూ ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధం ఉన్నోళ్ళు వచ్చి కూర్చున్నారన్న దానికి అందం ఉంటుంది. కానీ ఏ సంబంధం లేనోళ్ళు, హైదరాబాద్ జిల్లాలో కూడా లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి నా మీదికి వస్తుంటే నువ్వు తమాషా చూస్తున్నావంటే కేవలం నీకు చెంచాగాన్లను పెట్టుకున్నట్టే కదా, నువ్వు బ్రోకర్లను పెట్టుకున్నట్టే కదా. దారినపోయే దానేళ్లకు పదవులు ఇచ్చి నువ్వు ఈ విధంగా అందరి మీదకి ఉసుగొల్పేందుకు పనికొస్తారని చేసినట్లే కదా. వాళ్ళ పేర్లు నేను చెప్పను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టయితే వాళ్ళు బచ్చగాన్లు. వాళ్ళు ఎసొంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో అంటే హోటల్ మే ఖానా మస్జిద్ మే సోనా అన్నట్టు అట్లా పూట గడవని వాళ్ళు పోరగాన్లు. అట్లాంటి వాళ్ళని జనరల్ సెక్రటరీలో పెట్టి వాళ్ళని దాదాలను తయారు చేస్తే అందరు భయపడిపోతారు అనుకొని నా కాలం వెళ్ళ తీసుకుంటా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నాడు. దానికి తోడు ఈ కుంతియా. వాస్తవంగా నేను చెప్తా, మరి అవన్నీ అయితే నా మీదకి అల్లరైతుంటే నేను కూడా అర్చినా, నో డౌట్. ఐఎమ్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోడిని, నాకు గౌరవం ఉంది. నేను కూడా హైదరాబాద్లో పుట్టి పెరిగినోడిని. దాదాగిరి క్యా చీజే మేరకు మాలూమే, పహల్వాన్గిరి క్యా చీజే మేము మాలూమే. నాకు మంది మార్బలం ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, శ్రేయోభిలాషులు, వెల్ విషర్స్ ఉన్నారు, సత్తా ఉన్నది, నాకు ధైర్యం ఉన్నది, శక్తి యుక్తి ఉన్నది, అన్ని హంగులు గలవాడిని. ఆఫ్టర్ ఆల్ ఒక దారిన పోయే దానయ్యతో నువ్వు తిట్టిపియడము, నానా బూతులు తిట్టిపియడం, నన్ను కొట్టనీకి రావడం, ఇట్లాంటివి చేస్తుంటే నేను తమాషా చూస్తూ ఊరుకుంటానా? నేను మాట్లాడినా తర్వాత చెప్పినా నేను ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్. ఇట్లాంటి మీటింగ్ మీరేదో చెప్తే నేను వినడం ఏందిరా, వాళ్ళు నా మీదకి ఎగబడడం ఏంది, నేను బైకాట్ చేస్తున్నా, వాకౌట్ చేస్తున్నా అని వెళ్ళిపోయినా. ప్రెస్ బ్రదర్స్ కొందరు కనబడ్డారు, వాళ్ళకు 2 ముచ్చట్లు చెప్పినా. రేపు మళ్ళీ పర్సనల్గా చెప్తా బ్రదర్ డీటెయిల్గా. ఇప్పుడైతే నేను ఇంక ప్రెస్ కూడా అడ్రస్ చేయను, ప్రింట్ మీడియా కూడా లేకుండే అని చెప్పి వెళ్ళిపోతే ఇదేదో చేసేటట్టున్నాడు, మా బట్టలు ఇప్పేస్తాడేమో. ఎందుకైనా మంచిది మనం సస్పెండ్ చేద్దామని సస్పెండ్ చేసి దే హ్యావ్ టార్నిష్డ్ మై ఇమేజ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది సొసైటీ. ఎన్ని టెలిఫోన్లు, ఎంతమంది సింపతి. తెలంగాణ మొత్తం గాలబెట్టేస్తామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఉత్తమ్ కుమార్ రెడ్డికు హటావ్ కాంగ్రెస్ బచావ్, కుంతియాకు హటావ్ కాంగ్రెస్ బచావ్ అంటున్నారు. దిష్టి బొమ్మలు కాలుస్తాం, అజిటేషన్ చేస్తాం, హైకమాండ్ అటెన్షన్ను మేము అట్రాక్ట్ చేస్తాం అన్నా వీళ్ళని వదలం. గాంధీ భవన్లో వచ్చి కూర్చుంటామన్నా మేమంతా 1000 మంది. అది కూడా జరుగుతుంది ఈ 15 రోజులలో. తప్పకుండా కాంగ్రెస్ శ్రేణులందరూ కదులుతారు. కాంగ్రెస్ శ్రేణులే కాదు, నాయకులు కదులుతారు. చాలామంది బాధపడ్డోళ్ళు ఉన్నారు, చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమందిని అవమానం చేసిండు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు సమాయత్తమయ్యారు. ఇప్పుడు నేను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే. ఇంకా బ్యాట్స్మెన్ చాలామంది వచ్చిండ్రు, ఇంకా స్కోర్ చేస్తూనే ఉంటారు. తక్షణం హైకమాండ్ దీని మీద దృష్టి సారించాలే. వాళ్ళను తప్పకుండా పదవుల నుండి తప్పించి ఏ పదవి కూడా అయ్యదు. మొన్న ఓడిపోయిన వాళ్ళు పదాధికారులు వాళ్ళు ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా పనిచేస్తారు ఆ పార్టీకి. వీళ్ళ ముఖాలు చూసే ఓట్లు పడకపాయి. వీళ్ళ ముఖాల కంటే కేసీఆర్ ముఖమే బాగుందని ప్రజలు ఓట్లు వేసిరి. వీళ్ళకు మీటింగ్ చెప్పరాదు, ఒక క్యాంపెయిన్ చేయరాదు, ఒక మేనిఫెస్టో ప్రజలకు తీసుకుపోనీకి రాదు. ప్లస్ ఇదే కుంతియా కానీ మన పిసిసి ప్రెసిడెంట్ ఏమైనా పబ్లిక్ మీటింగ్స్ పెట్టిర్రా? కేసీఆర్ రోజుకో 3-4 పెడుతున్నాడు, కొన్ని 100 మీటింగ్లు పెట్టేసిండు ఆయన, ఒక్కడు తిరిగిండు. మరి మీరేమైనా పెట్టిర్రా? మీ కాన్స్టిట్యున్సీలలోనే పనిచేస్తుంది. టికెట్లు అని జాప్యం చేసిర్రు. మీరు ఎందుకు జాప్యం చేసిర్రు? అక్కడ కుమ్మక్కయ్యారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ను పండబెట్టాలి. ప్రజలలో ఏమొచ్చింది? వస్తేరా కాంగ్రెస్, వచ్చేరా అన్నారు. రావాలిరా కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, దేశంలో రాహుల్ గాంధీ గారు రావాలి, మోదీ పరిపాలన అంతం కావాలి, ఇక్కడ కేసీఆర్ పరిపాలన అంతం కావాలి, కాంగ్రెస్ ఇక్కడ రావాలి, కాంగ్రెస్ అక్కడ రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రధానికమంతా ఎదురు చూస్తున్న తరుణంలో పార్టీని ముంచేస్తుంది కదా మీరు. అమ్ముడు పోయి మీటింగ్లు పెట్టరు. మీరు కూటమి అని మహాకూటమి బాగానే ఉండింది, హైకమాండ్ చెప్పింది కాబట్టి చేసినాం.
మరి మహాకూటంలో చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద లీడరు, అంత పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుడు కేవలం 15 సీట్లే కదా మిమ్మల్ని అడిగిండు. 15 నిమిషాలలో ఇచ్చేయచ్చు. అన్నా మీకు ఏవి కావాలనో తీసుకొని రనొచ్చు. కోదండరామరెడ్డి గారు, ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు. ఈజ్ ఎ ప్రొఫెసర్, ఈజ్ ఎ లెర్నర్డ్ పర్సన్. ఆయనను అబాస్పాలి చేస్తే మీరు ఈయనకేమున్నది, ఈయననే గెలవడు, ఈయనకేం సీట్లు ఉన్నారు. 8 సీట్లు ఇయనీకి ఆయనకు 20 రోజులు చేస్తే. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఎంత సీనియరో కమ్యూనిస్టులు కూడా అంత సీనియర్ పార్టీ పాపం. వాళ్ళది నేషనల్ పార్టీ. వాళ్ళు ఒక 4 సీట్లు ఇయ్యండి సార్ అంటే 40 రోజులు చేస్తారు. కూటమి మీటింగులు ఎక్కడెక్కడైతే దానికి ఎవడు పోతాడు? పార్టీలు ఇంకెవడు లేడా దిక్కు? మీరే పోతారా ఏడికి పోయినా? మీరు గోల్కొండ రిసార్ట్ కావాలి, మీకు గోల్కొండ హోటల్ కావాలి, పార్క్ హయాత్ కావాలి, ఇంకేదో పర్సనల్ ప్రైవేట్ రిసార్టులు కావాలి. ఇవన్నిటిని మించి ఇవి సరిపోవు కాదు కదా అని మీరు దుబాయ్లో మీటింగ్లు పెట్టి తయతక్కలు ఆడొస్తారు. ఇక్కడనేమో కేసీఆర్ అన్ని అనౌన్స్ చేస్తాడు, కార్యకర్తలను పంపిస్తాడు, ప్రజలల్లో పోతారు, డబ్బులు పంచేస్తారు. ఈడనేమో నామినేషన్ ఇష్టానికి దిక్కు లేదు, ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రేపు నామినేషన్ అన్నంగా ఇల్లు టికెట్లు ఫైనలైజ్ చేస్తారు. ఏది డిసిప్లిన్? పార్టీని ముంచినరా కాదా? మీరు నష్టం జరిగిందా కాదా? గెలుస్తుందన్న పార్టీకి చిచి వీళ్ళది ఏందిరా యాక్టివిటీసు? వీళ్ళు టికెట్లు ఇచ్చుకోనికే చేతనైతే లేదు, కూటమిలో అలకేట్ చేసుకోనికే చేతనైతే లేదు. వీళ్ళెప్పుడురా గెలుస్తారు? వీళ్ళెప్పుడురా రూల్ చేస్తారు? ప్రజలకు ఏమి లాభం అవుతుంది? వీళ్ళతో ఒరిగేది ఏముంది? వీళ్ళకంటే ఆ కేసీఆర్ ఆ కుటుంబమే బాగుండదని జనం ఓట్లేశారు. ఇప్పుడు అంటుండ్రు ఈవీఎంలు అని. అరే బిడ్డ, నేను కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్ అప్పటి నుండి చెప్తున్నా, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయి, అన్ని ఎలక్షన్స్ అట్లనే జరిగినాయిరా బాబు అని చెప్తే కూడా పెడచెవిన పెట్టిరు. ఇప్పుడు ఈవీఎంస్ మరి ప్రజలు వేసిండ్రు మీరు చేసే లెక్కలకు. దీనికి అంతటికి మీరు బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఇదే పిసిసి ప్రెసిడెంట్ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ అది తెలుగుదేశానికి పోయింది. ఆడ మరి కాంగ్రెస్లో ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఒక బ్యాక్వర్డ్ క్లాసు క్యామ మల్లేష్ అనే వ్యక్తి, ఆయన టికెట్ అడిగిండు. లాస్ట్ టైం ఆయన్నే ఉండే. ఈ 4.5 సంవత్సరాలు జిల్లాలో కాంగ్రెస్ మోసిండు, పైసలు ఖర్చు పెట్టుకొని తిరిగిండు, టికెట్ ఇస్తారు కదా అని. ఆయనకు టికెట్ ఇయ్యలే మీరు. ఆయన పార్టీలకు వెళ్ళి సాగనంపారు. ఆయన పోతుంటే పట్టుకోరా? అడగాలి కదా, మీటింగ్లు పెట్టారు కదా, పో అన్నారు, సస్పెండ్ చేస్తాము అన్నారు. మరి టికెట్ ఎవరికి దొరికిందాడా? తెలుగుదేశానికి టికెట్ ఇచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తాడు? మల్రెడ్డి రంగారెడ్డితో నామినేషన్ ఇప్పిస్తాడు. ఆయన కాంగ్రెస్ వదులుతాడు, బీఎస్పీకి పోతాడు. ఆయన బీఎస్పీ అభ్యర్థి, బీఎస్పీ కండువా వేసుకుంటాడు. మళ్ళీ ఈయన చెప్తాడు, మేము మిత్రద్రోహం చేద్దాం పర్వాలేదు, తెలుగుదేశానికి ఇచ్చినా మల్రెడ్డికి పని చేయండి, ప్రధానికాన్ని, మండల ప్రెసిడెంట్లను, సర్పంచ్లను పిలిపించి చెప్తాడు. కాబట్టి ఆయన కాంగ్రెస్ కండువా వేసుకుంటాడు. బీఎస్పీ కండువా ఉంటుంది, సిపిఐ కండువా ఉంటుంది, సిపిఎం కండువా ఉంటుంది, అన్ని పొలిటికల్ పార్టీ, టీజేఎస్టీ కూడా ఉంటుంది. అన్ని పొలిటికల్ కండువాలు వేసుకొని ఆయన తిరుగుతాడు, ఆయన గెలిచి వస్తాడని. ఇది డిసిప్లినేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసేది? నువ్వు ఇస్తావు తెలుగుదేశానికి, మిత్రద్రోహం చేస్తావు, మరి నువ్వు పార్టీ నుండి వెళ్ళిపోయినవన్నీ సస్పెండ్ చేయకుండా నువ్వు ఆయనను గెలిపిరని చెప్తావు. వేర్ ఇస్ ది డిసిప్లిన్? నీకు వర్తించదా? అటనే తాండూరులో రమేష్ అనే వ్యక్తికి నువ్వు సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద చెప్పినావు పబ్లిక్ మీటింగ్లో, రమేషే మా అభ్యర్థి అన్నావు. తర్వాత ఏం చేసి నువ్వు పారాషూట్లకు ఇచ్చినావు. పర్వాలే, ఆ పిల్లోడు గెలిచినాడు, తమ్ముడు మంచోడే, ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, టికెట్ ఇచ్చిర్రంట.